ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్ కు లీగల్ టీమ్ తో వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్ ఏసీబీకి రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి వెనుదిరిగారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చూసుకుంటే ఏసీబీ ఆఫీస్ ముందు అరగంట పాటు ఒక అన్ఎక్స్పెక్టెడ్ పరిణామాలు జరిగినాయని చెప్పాలి. ఇటు కేటీఆర్ చెప్తున్న వర్షన్ చూస్తుంటే నా లాయర్ తోనే విచారణకు హాజరవుతానని ఇటు కేటీఆర్ చెప్తుంటే, అటు ఏసీబీ అధికారులు కానీ పోలీసులు చెప్తున్నారు మీరు వ్యక్తిగతంగా మీరు ఒక్కలే హాజరు కావాలని చెప్తున్నారు. సో ఆయన లాయర్ అనుమతించిపోయేసరికి వెనుదిరిగి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇటు ఏసీబీ అధికారులు ఏం చేస్తారు, ఇటు కేటీఆర్ ఏం చేసే అవకాశం ఉంది? కేటీఆర్ అయితే కోర్టులో మెమో వేస్తారని కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? వాస్తవానికి ఇట్లాంటి విచారణలు జరుగుతున్నటువంటి సందర్భంలో, అంటే ఏ విచారణ అయినా సరే జరుగుతున్నప్పుడు ఎవరినైనా ప్రశ్నించాలనుకున్నప్పుడు ఏదైతే ఏజెన్సీస్గా ఉంటాయో, సో ఆ ఏజెన్సీలు ఎవరినైతే అనుమానితులుగా ఉంటారో ఆయా కేసులలో, సో వాళ్ళని విచారణకు పిలిచినటువంటి సందర్భంలో సో వారితో పాటుగా లాయర్లను కూడా అనుమతించడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు కేటీఆర్ విషయంలో జరుగుతున్నటువంటి సంఘటన కనుక చూస్తే, అంటే ఈ ఎపిసోడ్ కనుక చూస్తే, సో ముందుగానే ఏసీబీ ఇవాళ కేటీఆర్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు పిలుపునిచ్చింది. సో దానిలో భాగంగా ఇప్పటికే హైకోర్టు కూడా కేటీఆర్ విషయంలో ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. సో ఈ అంశానికి సంబంధించినటువంటి తీర్పును ఇప్పటికే హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. సో ఆ తీర్పును రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా కానీ ఇవ్వవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు. కానీ సో కేటీఆర్ ని అరెస్టు చేయొద్దు, అయితే కేటీఆర్ మాత్రం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో సో ఏసీబీ ఇవాళ విచారణకు రావాల్సిందిగా కోరింది. అయితే కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఈ విచారణ సందర్భంలో కేటీఆర్ కి ఒక ప్రశ్నలతో కూడినటువంటి ఒక లిఖితపూర్వకమైనటువంటి అంటే ఒక నోట్ అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ కి ఇచ్చారు. సో దాంట్లో ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ని కేటీఆర్ ఇప్పటికే లిఖితపూర్వకంగా రెడీ చేసుకుని ఉన్నారు. సో ఇవాళ విచారణకు వెళ్తున్నటువంటి సందర్భంలో సో కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పోలీసులు సో కేటీఆర్ వెంట వచ్చినటువంటి అడ్వకేట్ ను అనుమతించలేదు. సో ఇక్కడే కేటీఆర్ పోలీసుల తీరును ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, సో ఎవరినైనా విచారించేటప్పుడు సో ఈ విచారణ పారదర్శకంగా జరుగుతుందా లేదా, పోలీసులు ఏదైనా వన్ సైడ్ గా ఎవరైతే అనుమానితుల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఇబ్బందులు గురి చేసేటువంటి ప్రమాదం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో సో ఎవరైతే అనుమానితులు ఉంటారో సో వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి లాయర్లని అనుమతించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ లో సో లాయర్లను కేటీఆర్ వెంట తన లాయర్లను అనుమతించకపోవడంతో సో కేటీఆర్ కొద్దిసేపు పోలీసులతో మాట్లాడారు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదం కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో దీంతో కేటీఆర్ వెంటనే వెనక్కి వచ్చేశారు. ఎందుకంటే ఈ విచారణ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రకరకాల వార్తలు కూడా బయట మనకు వినిపిస్తున్నాయి. సో కోర్టులో జరిగినటువంటి వాదన కూడా మనం చూసాం. ఓవైపు ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా పూర్తిగా ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయి, సో ఎక్కడ కూడా ఒక ఉద్దేశం పూర్వకం ఒక అవినీతి జరపాలనేటువంటి ఉద్దేశం మేరకే ఈ వ్యవహారం అంతా నడిచిందని చెప్పేసి ప్రభుత్వం కోర్టుకు వినవిస్తే, మరోవైపు కేటీఆర్ తరపున లాయర్లు సో ఎక్కడ కూడా దీంట్లో అవినీతి జరగలేదనేటువంటి అంశాన్ని వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు కేటీఆర్ తన లాయర్లతో కాకుండా ఒంటరిగా గనక విచారణకు హాజరైతే ఖచ్చితంగా పోలీసులు ఈ విచారణ పేరిట కేటీఆర్ చెప్పనటువంటి విషయాలను కూడా కేటీఆర్ చెప్పినట్టుగా వాళ్ళు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది, నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అనుమానంలో కేటీఆర్ ఉండవచ్చు కాక. సో దానిలో భాగంగానే తన వెంట తీసుకొచ్చినటువంటి లాయర్ను అనుమతించాలని చెప్పని కేటీఆర్ చెప్తున్నారు. సో దానికి ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇష్యూలో సో తనను విచారించినటువంటి పోలీసులు సో ఆయన ఈ నేరం ఒప్పుకున్నాడని, సో తానే దాడి చేశాడని, లేదా తానే కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కలెక్టర్ మీద దాడికి సంబంధించినటువంటి డ్రామా అంతా కలెక్టర్ మీద దాడికి సంబంధించినటువంటి వ్యూహాన్ని అంతా కూడా తానే సిద్ధం చేశాననేటువంటి వివరాలు ఆయన చెప్పినట్టుగా పోలీసులు బయటికి చెప్పినట్టుగా కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఎక్కడ కూడా తాను ఈ మాటలు చెప్పలేదని చెప్పని నరేందర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. సో ఇదే అంశాన్ని కేటీఆర్ ఇవాళ ఏసీబీ అధికారులను కలవడానికి వెళ్లి అక్కడి నుంచి వెనుక తిరిగినటువంటి సందర్భంలో అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద అసలు ఏం జరగబోతోంది, ఎందుకంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా కీలకంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. సో కేటీఆర్ అరెస్టు తథ్యం అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఆల్రెడీ ఏసీబీ విచారణకు పిలిచింది, రేపు ఈడీ కూడా కేటీఆర్ ని విచారణకు పిలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి. సో మరి ఇవాళ విచారణకు హాజరు కమ్మని ఇటు ఏసీబీ అధికారులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో లాయర్ లేడు, లాయర్ని అనుమతించట్లేదు అనేటువంటి కారణంతో కేటీఆర్ వెనక్కొచ్చాడు. సో మరి
కేటీఆర్ కు మరోసారి పిలుపునిస్తారా, లేదా కేటీఆర్ తనను విచారించాలంటే ఖచ్చితంగా లాయర్ కావాలనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టు ఆదేశాల మేరకు లాయర్ల ద్వారా ఆయన విచారణకు హాజరవుతాడా, ఈ విషయాలు మరి ఏం జరుగుతాయి అనేటువంటిది మాత్రం క్లారిటీ రావాల్సింది. సో మొత్తం మీద అయితే ఇవాళ లాయర్ను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని చెప్పని కేటీఆర్ చెప్తున్నారు. సో మరోవైపు ఇటు కేటీఆర్ నేరుగా ఏసీబీ ఆఫీస్ నుంచి ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలోకి చేరుకున్నారు. సో ఆయన వెంట మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి, అలానే శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రెడ్డితో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్, లీగల్ టీం కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్ లో సో కేటీఆర్ తో మాట్లాడుతున్నారు. అసలు ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇప్పటికే ఆయన విచారణకు హాజరవుతానని చెబుతూనే లాయర్ని అనుమతించిన కారణంగా తాను హాజరు కాబోనని చెప్పారు. సో మరోవైపు కోర్టుకు వెళ్తారా, సో కోర్టు మళ్ళీ విచారణలో భాగంగా లాయర్ను కూడా అనుమతించండి అని చెప్పని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా, ఈ క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు